Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాంచీలో 16 మంది నక్సల్స్ లొంగిపోయారు. సరెండర్ అయినటువంటి వారిలో 6 కీలక నేతలున్నారు. వీరిపై 39 లక్షల రూపాయల భారీ రివార్డు ఉంది. అనేక హింసాత్మక ఘటనల్లో వీరి ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. లొంగిపోయినటువంటి మావోలకు పునరావాస సదుపాయాలు, ఆర్థిక సహాయం అందిస్తామని కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లో లొంగిపోయినటువంటి వారు మరొక 8 మంది మావోలు ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి 31 లోపల అందరూ లొంగిపోవాలి, ఒక క్లీన్ అంటే మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని మేము ప్రకటిస్తాం, ఇది అప్పట్లో కేంద్రం చెప్పినటువంటి మాట. తర్వాత మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కగార్ కావచ్చు, లేకపోతే ఇతర కూంబింగ్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి లొంగిపోవటానికి లేదా మాకు కొంత సమయం కావాలి, అప్పట్లో మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి పిలుపుగా కూడా చెప్పచ్చు. ఆయా రాష్ట్రాల్లో దశల వారీగా కీలక నేతలు లొంగిపోయారు. కానీ ఒకరిద్దరు మినహా మిగతా కీలక నేతలందరూ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే మావోయిస్టు వ్యవస్థ 99% కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాం అనేటువంటి మాట కూడా చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని మేము సగర్వంగా ప్రకటిస్తామని చెప్పింది. కానీ ఆ 1% విషయంలో మాత్రం కేంద్రం కూడా మరి వెనక్కు తగ్గిందా, లేకపోతే మావోయిస్టులు ఇచ్చినటువంటి ఆ ఒక్క డెడ్ లైన్కి సంబంధించి మరికొంత సమయం, ఆ కొంత సమయం అనేది 6 నెలల, లేకపోతే మరొక సంవత్సరమా, లేకపోతే 2-3 నెలల అనేది కూడా ఆ రోజుల్లో పెద్ద చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి మావోయిస్టులు మళ్ళీ దశల వారీగా లొంగుబాటు ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటూ ఉండడంతో మావోలు సరైనటువంటి సమయంలో లొంగిపోతూ ఉన్నారు. కూంబింగ్ కావచ్చు, ప్రజా సంఘాలు పర్టికులర్ గా పిలుపునిచ్చినటువంటి అంశానికి సంబంధించి ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే ఇలాంటి వాటికి పాల్పడవద్దు దయచేసి అనేటువంటి మాట మావోయిస్టు కుటుంబాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే వచ్చిందో సో దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తం మీద మావోయిస్టులు దశల వారీగా లొంగిపోతూ ఉండడం కూడా దీనికి సంబంధించి పోలీసు వర్గాల్లో ఒకంత సంతోషం అయితే వ్యక్తమవుతోంది. లొంగిపోయినటువంటి వారి విషయంలో ఎలాంటి ఇతరత్రా చర్యలు ఉండవు. వారి మీద ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా మేము పునరాలోచిస్తాం. అలాగే వారికి సహాయ సహకారాలు కావచ్చు, పునరావాసం విషయంలో అన్ని విధాలుగా కూడా మేము తోడ్పాటును అందిస్తామని అయితే కేంద్రం అయితే చెప్తోంది. పోలీసులు కూడా ఎలాంటి వేధింపుల పర్వానికి తెర తీసేటువంటి అవకాశం లేదు. పూర్తిగా మావోయిస్టులు లొంగిపోవాలన్నదే జనజీవన స్రవంతిలో కలిసిపోయి వారి జీవన విధానాన్ని సులువుగా అందుబాటులో అంటే అద్భుతంగా మీరు ఉంచుకోవాలన్నదే మా తాపత్రయం అనే మాట కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒక కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఒక 8 మంది లొంగిపోవడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి భారీ ఎత్తున లొంగుబాటు ప్రక్రియ అనేది మళ్ళీ మొదలైంది. రాంచీలో 16 మంది, ఇటు ఇతరత్ర అంటే మొత్తం మీద కూడా దాదాపుగా 24 మంది వరకు కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఒకరోజు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? జార్ఖండ్ లో నక్సలిజం నిర్మూలన దిశగా ఆ రాష్ట్ర పోలీస్ యంత్రాంగమే కాకుండా భద్రతా విభాగాలు కూడా మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. నిషేధిత సిపిఐ సంస్థకు సంబంధించిన 16 మంది కీలక సభ్యులను రాంచీ పోలీసులు, రాంచీ ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 16 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారనే సమాచారం వినిపిస్తుంది. వీరు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన వారిలో 6 అగ్రనేతల పైన దాదాపు 39 లక్షల నగదు రివార్డు ఉంది. ఈ పరిణామంతో జార్ఖండ్ రాష్ట్రంలో అటు దేశవ్యాప్తంగా మావోయిస్టు రహిత దేశంగా, మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ఉన్నాయి అంటూ ఆయా రాష్ట్ర డీజీపీలు కూడా ప్రకటించారు. ఇటు కొందరు ఏదైతే కీలక మావోయిస్టు తలపై 15 లక్షల రివార్డు కలిగిన నేతలు ఉన్నారు. అందులో కీలక నేత, అగ్రనేత సంతోష్ మహాతో కూడా లొంగుబాటు కావడం కూడా ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రాంచీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 16 మంది మావోయిస్టుల బట్టి మరో 6 మంది కూడా లొంగిపోవడం, దాదాపు రాష్ట్రంలో 22 నుంచి 24 మంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా ఒక కీలక పరిణామం. ఇటీవల ఆపరేషన్ కగార్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రతో కాదు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టు రహిత సమాజంగా భారతదేశం ఉండాలి, హింసకు తావు ఉండకూడదు, ఏదైనా నిరసనలు, ఆందోళన ద్వారా ప్రభుత్వాలపైన, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపైన
ఒత్తిడి తేవచ్చు. అయితే ఏదైతే ఉద్యమాల ద్వారా లేదా గన్ సామ్రాజ్యం ద్వారా మావోయిస్ట్ గన్ సామ్రాజ్యం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వాటికి చోటు ఉండదంటూ ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపేచ్చు. ఆపరేషన్ కగార్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్న కీలక నక్సలైట్లు కూడా, కీలక మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణలో కానీ, అటు జార్ఖండ్ లో కానీ, ఇటు ఛత్తీస్గఢ్ లో కానీ, ఇలా వరుసగా ఆయా రాష్ట్రాల్లో కీలక నేతలు లొంగిపోవడం, ఒకంత మావోయిస్టు ఉద్యమం పూర్తిగా తన పట్టు కోల్పోయింది. కీలక అగ్రనేతలు లొంగిపోవడంతో అసలు మావోయిస్టు సంబంధించిన సామ్రాజ్యాలు కానీ, మావోయిస్టుకు సంబంధించిన కార్యకలాపాలు కానీ దేశంలో ఎక్కడా జరగలేదు అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అటు జార్ఖండ్ లో, ఇటు ఛత్తీస్గఢ్ దాదాపు 22 మంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా ఒక కీలక పరిణామం. రాబోయే రోజుల్లో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం ఉంటుందంటే ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యం చూసాం. ఇటు మావోయిస్టు తలపై ఉన్న రివార్డులు కానీ, మావోయిస్టులకు కీలకంగా ఉన్న ఆ ఒకరిద్దరి విషయంలో ఎందుకు ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదనేది ఒక ప్రశ్న పోలీసు వర్గాల్లో కూడా ప్రధానంగా వినిపిస్తున్నది. ఎందుకు ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టుల వేటకు సంబంధించి కూంబింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆ స్పీడ్ అనేది కేంద్ర ప్రభుత్వం తగ్గించిందనే ఒక విమర్శ అంటారా, లేకపోతే ఇతరత్ర మావోయిస్టుల విషయంలో మరి వారి నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తిని పరిశీలించింది కాబట్టి వారికి ఒక సమయం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? దాన్ని ఎలా చూడొచ్చు అంటారా? మురళి, కీలక నేతలు ఇప్పటికే మావోయిస్ట్ ఉద్యమంలో గాని, మావోయిస్ట్ సామ్రాజ్యంలో గాని కీలక నేతలుగా ఉన్న అగ్రనేతలు ఆల్మోస్ట్ లొంగిపోయారు. ఒక కీలక నేత నేపాల్ దేశంలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంగానే ఉంది. అయితే ఆపరేషన్ కగార్ తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పటికే మావోయిస్టులు నిర్మూలించడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, దక్షిణ భారతదేశం కాదు, ఉత్తర భారతదేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇలా వరుసగా ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టులు పూర్తిగా తమ ఉనికిని కోల్పోయారు. ఎక్కడ కూడా ఏదైతే డ్రోన్ల ద్వారా అత్యాధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మావోయిస్టులు ఎక్కడ ఉన్నా పోలీసు విభాగం కావచ్చు, గ్రేహౌండ్ స్థలాలు కావచ్చు జల్లెడ పడుతున్నాయి. ఏ పుట్టలో దాక్కున్నా, ఏ చిట్టడవిలో దాక్కున్నా కూడా అందుకు సంబంధించిన సమాచారం డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించే పరిస్థితులు, మార్పులు వచ్చాయి. టెక్నాలజీ పెరిగింది. ఏ ప్రాంతంలో ఎవరితో మాట్లాడిన అంశాలు కూడా ఛాయాచిత్రాలు డీజీపీ ఆఫీసులు క్లియర్ గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మరోపక్క మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం ఉంది అని చెప్పుకోవడానికి కూడా హోంమంత్రి అమిత్ షా పదే ఉద్ఘాటిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు మావోయిస్టుల ఉనికిని అటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో కోల్పోయారు. మరోపక్క ఇటు ఆంధ్ర, తెలంగాణ బార్డర్ లో కూడా ఇప్పటికే మావోయిస్టుల సామ్రాజ్యాన్ని దాదాపు పోలీసులు, ఇటు గ్రేహౌండ్ దళాలు, కూంబింగ్ దళాలు అందం చేసే. అయితే కీలక అగ్రనేతలు వేరే దేశంలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటి వరకు అగ్రనేతలందరూ ఆల్మోస్ట్ లొంగిపోయారు. ఇప్పుడు దాదాపు 15 లక్షలు రివార్డు ఉన్న సంతోష్ మెహతా కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, వారికి ఉన్న రివార్డులు కూడా ప్రభుత్వాలు వారికి అందజేస్తున్నాయి. ప్రస్తుతం జార్ఖండ్, ఇటు ఛత్తీస్గఢ్ వ్యవహారాలు చూసినప్పుడు లొంగిపోయిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తిగా సిపిఐ రీజనల్ కమిటీ సభ్యుడు సంతోష్ మహతో అలియాస్ వాసుదేవ్ దా అనే పేరు గల ఈ అగ్రనేత కూడా లొంగిపోవడం, అతని తలపై 15 లక్షల రివార్డు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా గతంలో ఆయన పైన నమోదైన దాదాపు 128 కేసులు ఆయన పైన పోలీస్ స్టేషన్ లో నమోదై ఉన్నాయి. వాటిపైన ఆ పోలీసు కేసులు కూడా ఎత్తేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరోపక్క చంద్రన్ లోహా అనే కీలక మావోయిస్టు పైన 10 లక్షల రివార్డు ఉంది. అతని పైన దాదాపు 78 కేసులు. కీలక నేతలందరూ లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమం దాదాపు చివరి దశకు చేరింది. గత మార్చికే, ఈ 2026 మార్చికే మావోయిస్టు దేశవ్యాప్తంగా అంతమయ్యారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అటు ఛత్తీస్గఢ్, ఇటు జార్ఖండ్ రాష్ట్రంలో దాదాపు కీలక నేతలు దాదాపు 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఒక్కొక్కరు తలపై ఉన్న 10 లక్షలు 15 లక్షల రివార్డులు కూడా వారికి అందజేస్తామంటే అధికారులు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మావోయిస్టులు తమ దగ్గర ఉన్న రివాల్వర్లు, ఆయుధాలు కూడా స్వాధీనం చేశారని సమాచారం అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఆ ఒకరిద్దరి విషయంలో కేంద్రం మరికొన్ని రోజుల్లో కీలక ముందడుగు అయితే వేయనుంది. ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం సేకరించింది. కానీ కీలకమైనటువంటి చర్యలు తీసుకునే ముందు
ఒకటికి 2 సార్లు బాగా ఆలోచించి ఒక ప్రకటన చేసిన తర్వాత, అంటే మావోయిస్టుల్ని గతంలోనే కేంద్రం హెచ్చరించింది, దయచేసి మీరు లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీకు తగినటువంటి పునరావాసం మేము కల్పిస్తాం అనేటువంటి ఒక పర్టికులర్ హామీతోటి దాదాపుగా 99% కూడా మొత్తం లొంగిపోయినటువంటి పరిస్థితి. ఆ ఒకరిద్దరు మినహా, ఆ ఒకరిద్దరి విషయంలో ఒక కీలక నిర్ణయం అయితే ఉండబోతుంది అనేటువంటి మాట. మరి వారికి కూడా సమాచారం వెళ్ళింది, వారు కూడా త్వరలోనే లొంగిపోబోతున్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది.